హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో కలిపి సుమారుగా 8,000 పట్టణాలు నగరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జనాభా పెరుగుదలకు, కొన్ని అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పేరు పొందాయి. అయితే వాటితో పాటు మరికొన్ని సిటీస్ దారుణమైన పేదరికంతో కూడా చుట్టువేయబడ్డాయి. అవును, మన దేశంలో కొన్ని పేద నగరాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రజల్లో పేదరికం, నిరుద్యోగం తాండవిస్తున్నాయి. ఈరోజు మన వీడియోలో అలాంటి 5 పేద నగరాల గురించి తెలుసుకుందాం. వీటిలో మీరుండే సిటీ కూడా ఉండవచ్చు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏదైనా ఒక సిటీలో పేదరికముంది అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? దానికి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద కాన్సంట్రేట్ చేయాలి. ఆ ఊరిలో ఎంతమంది జనాభా ఉన్నారు, అందులో ఎంతమంది చదువుకున్న వాళ్లు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఎంతమంది తమకు సరిపడా ఆహారం తింటున్నారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు డెవలప్ చేయబడింది, ఎంతమందికి సరైన వైద్యం అందుతుంది, అక్కడ అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? వీటితో పాటు ఇంకా చాలా విషయాల గురించి అధ్యయనం చేయవలసి ఉంటుంది. నీతి ఆయోగ్ అలా అధ్యయనం చేసి 5 సిటీస్ను భారతదేశంలో అత్యంత పేద నగరాలుగా గుర్తించింది. అవి ఏ నగరాలో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ధారావి. ఇది ముంబైలో ఉన్న అతి పెద్ద స్లమ్ ఏరియా. ఇది మొత్తం కేవలం 2.3939 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇంత చిన్న ప్రాంతంలో దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అందువల్ల ఇది ఏషియాలోనే అతి పెద్ద జనసాంద్రత కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ చిన్న సందుల్లో చిన్న పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. ఇలా ఇరుకైన ప్రాంతంలో వందల వేల మంది నివసిస్తున్నారు. కాబట్టి ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పాపులర్ సినిమా అయిన స్లమ్డాగ్ మిలియనియర్ సినిమా తీశారు. ఇది మన దేశానికి 3వసారి ఆస్కర్ అవార్డును అందించింది. ఈ స్లమ్ ఏరియాలు స్క్రీన్ మీద తలతల మెరిసిపోతూ కనిపించినప్పటికీ ఇక్కడ నివసించే ప్రజలు ప్రతిరోజూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముంబైలో ఒకవైపు పెద్ద బిల్డింగులు, రిచ్ లైఫ్ కనబడుతుంటే మరొకవైపు ధారావిలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇల్లులు కనబడతాయి. వాటిపై కప్పులకు బొక్కలు పడి వర్షాకాలంలో ఇంట్లోకి నీళ్లు కారుతాయి. ఎండకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. ఈ 2 ప్రదేశాలను మనం చూసినప్పుడు ధనిక పేద కుటుంబాల జీవన విధానంలో తేడాలు కళ్లకు కట్టినట్లుగా కనబడతాయి. ఇంటి పెద్ద ప్రతిరోజు పనికి వెళ్లి సాయంత్రం కూలి డబ్బులు తీసుకువస్తేనే ఆ రోజు వాళ్లకి ఇంట్లో తినడానికి ఆహారముంటుంది. లేదంటే ఆ రోజు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో సహా అందరూ ఏమి తినకుండా కేవలం నీళ్లు తాగ పడుకోవాల్సి ఉంటుంది. తోళ్లు శుభ్రం చేయడం, కుండల తయారీ వంటి పనులు ఇక్కడ ప్రజలు చేస్తారు. వీటితో పాటు ముంబైలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో 80% ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడే రీసైక్లింగ్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుండి విడుదలయ్యే దుమ్ము ఈ ప్రాంతంలో నివసించేవారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయినా వీళ్లకి ఇది తప్ప మరొక పని తెలియదు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మురికివాడలో నివసించే ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. వాళ్లకోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టాలని అనుకుంటుంది. నెంబర్ 2 స్రవష్టి. ఇది పురాతన కాలంలో కోసల సామ్రాజ్యానికి 2వ రాజధానిగా ఉండేది. అప్పట్లో హిందూ మతంతో పాటు బౌద్ధమతం, జైన మతాల అభివృద్ధికి సహకరించింది. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ బోర్డర్కు దగ్గరగా ఉంది. స్రవష్టి ప్రస్తుతం ఒక జిల్లాగా ఉంది. ఈ నగరం రాప్తి నది ఒడ్డున ఉంది. ఇక్కడ కూడా పేదరికం చాలా ఎక్కువగా ఉంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 74.38%, 38% పేదరికముంది. ఈ కారణంగా స్రవష్టి దేశంలోనే అత్యంత పేద నగరాలలో 2వ స్థానంలో ఉంది. దీనిని బట్టి ఇక్కడ పోషకాహార లోపం, జనన మరణాల రేటు తక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనబడుతున్నాయి. వీళ్లకి వైద్య సదుపాయాలు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల వాళ్లకి సరైన సమయంలో వైద్యం కూడా అందట్లేదు. ఇప్పటికీ ఈ జిల్లాలో చాలామంది కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం ద్వారానే తమ జీవితాన్ని కొనసాగస్తున్నారు.
మరికొంతమంది వేల కిలోమీటర్ల దూరంలో విదేశాలలో తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ కుటుంబానికి మంచి ఆహారం దొరుకుతుందని, తమ పిల్లలకి మంచి చదువును అందించగలుగుతామని వాళ్లు భావిస్తున్నారు. మూడవది బహరైక్. ఈ పేరు మీరు విని ఉండకపోవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్లోని చాలా తక్కువ పాపులారిటీ కలిగిన ఒక సిటీ. ఇది మొత్తం 34 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. బహరైక ఉత్తరాన నేపాల్, దక్షిణాన బర్బంకి, సితాపూర్, పశ్చిమాన కేర్, తూర్పున స్రవస్టి, గోండా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇందులో మీరు గమనిస్తే బహరైక్ నేపాల్తో ఇంటర్నేషనల్ బార్డర్స్ను పంచుకుంటుంది. ఈ సిటీ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడ జరిగే గొడవల కారణంగా దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంతా మర్చిపోతారు. 2025 నివేదికల ప్రకారం ఇక్కడ మొత్తం 2,70,000 మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఇందులో 49.32% మంది మాత్రమే చదువుకున్న వాళ్లు. మిగిలిన వారికి తమ పేర్లు ఎలా రాయాలో కూడా తెలియదు. ఈ జిల్లా వెనకబడడానికి ఇదే ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ లింగ నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉంది. 1,000 మంది మగవారికి 891 మంది ఆడవాళ్లే ఉన్నారు. ఇక్కడ మగవారితో పోల్చుకుంటే ఆడవారి అక్షరాస్యత రేటు కూడా తక్కువ. ఇక్కడ పురుషుల అక్షరాస్యత 66.5% ఆ ఉంటే మహిళల అక్షరాస్యత 61.7% ఆ ఉంది. స్త్రీ పురుషుల మధ్య ఈ తేడాలు ఇక్కడ స్త్రీలను అభివృద్ధి చెందనివ్వకుండా చేస్తున్నాయి. నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం బహరైక్ పేదరికంలో 71.88 స్కోర్ చేసింది. ఇది బహరైక్ను దేశంలోనే 3వ పేదరిక నగరంగా నిలిపింది. ఇప్పటికే ఇక్కడ 55% మంది పేదరికంలో ఉన్నారు. రేషన్ షాపుల దగ్గర బెపేల్ పరిధిలో ఉన్నవారి పెద్ద పెద్ద లైన్లను చూడవచ్చు. ఇక్కడ ఇంత ఎక్కువగా పేదరికముండడానికి నిరుద్యోగమే ప్రధాన కారణం. ఇక్కడ ఎక్కువమంది చేయడానికి సరైన పని లేక ఖాళీగా ఉంటున్నారు. ఇందులో చదువుకున్న వాళ్లు కూడా ఉన్నారు. చాలామంది ఇటుకుల తయారీ కంపెనీల్లో పనిచేస్తారు. ఇంకొంతమంది కొత్త కన్స్ట్రక్షన్ దగ్గర సిమెంట్ బస్తాలు మోస్తారు. ఈ పనులతో వచ్చే డబ్బు తమ కుటుంబాన్ని నడిపించడానికి సరిపోకపోతే వాళ్లతో పాటు వాళ్ల పిల్లల్ని కూడా చదువు మానిపించి పనికి తీసుకెళ్తారు. దీనివల్ల నిరక్షరాస్యత కూడా పెరుగుతుంది. వీటన్నిటి కారణంగా బహరైక్ పేదరికంలో ఉండిపోయింది. ఈ సిటీ చుట్టూ ఉన్న అడవిలో తిరిగే అడవి జంతువులు కూడా అప్పుడప్పుడు ఊరిలోకి వచ్చివారి పనులను ఆటంకం కలిగస్తాయి. అలాగే చిన్న చిన్న విషయాలపై కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇవి బహరైక్ను పేదరికంతో పాటు ప్రమాదకరమైన సిటీగా గుర్తింపు తెచ్చాయి. నెంబర్ 4 అలిరాజ్పూర్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ జిల్లాలో ఎక్కువమంది బిల్ తెగకు చెందిన వారు ఉంటారు. వారి సంస్కృతి సంప్రదాయాలతో అలిరాజ్పూర్ చాలా అందంగా ఉంటుంది. ఈ జిల్లా అంతా ఒక కొండ ప్రాంతం. వర్షాకాలంలో ఇక్కడ సహజంగా ప్రవహించే అందమైన జలపాతాలు టూరిస్టులని అట్రాక్ట్ చేస్తాయి. ఈ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. అయినప్పటికీ ఇది దేశంలో 4వ పూరెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఇక్కడ పేదరికం 71.31గా నమోదైంది. దీనికి ప్రధాన కారణం వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం. వాస్తవానికి ఈ జిల్లాలో 4 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కాని వాటిల్లో సరైన సమయానికి వైద్యం దొరకదు. డాక్టర్స్ తక్కువగా ఉండడం, కావలసిన మందులు అందుబాటులో లేకపోవడం, హాస్పిటల్స్లో అవసరమైనన్ని బెడ్స్ లేకపోవడం కారణంగా ఇక్కడ ప్రజలకి సమయానికి అవసరమైన ట్రీట్మెంట్ దొరకడం లేదు. డెంగ్యూ, మలేరియా, కలరా మొదలైన వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది చనిపోతున్నారు. దీంతోపాటు అక్కడ పిల్లలకి అవసరమైన చదువు దొరకడం లేదు. తల్లిదండ్రులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేక పిల్లలను చదివించడానికి బదులుగా భవిష్యత్తులో వారు ఒకరి దగ్గర చేయి చాచకుండా తమ సొంతగా పనిచేసుకుని కష్టపడి బ్రతికేలా వాళ్లకి అవసరమైన పనులు నేర్పిస్తున్నారు. దీనివల్ల నిరక్షరాస్యత కూడా పెరిగిపోతుంది. ఇవన్నీ అలిరాజ్పూర్ను అత్యంత పేద నగరంగా మారుస్తున్నాయి. నెంబర్ 5 బలరాంపూర్. దేశంలో ఇది 5వ పూరెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న గోండ జిల్లా నుండి విడిపోయి ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 2011 లెక్కల ప్రకారం ఇక్కడ సుమారుగా 2.14 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. 2015-16 లెక్కల ప్రకారం ఈ జిల్లాలో
69% మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇది కొంత బెటర్గా ఉందని చెప్పవచ్చు. 2021 లెక్కల ప్రకారం 42% మంది ఇప్పటికీ పేదరికంలో ఉన్నారు. అన్ని జిల్లాలలాగానే ఇక్కడ కూడా నిరక్షరాస్యత పేదరికానికి ముఖ్యమైన కారణం. అలాగే ఇక్కడ జనాలు పూర్తిగా వ్యవసాయమీద ఆధారపడి జీవిస్తున్నారు. దానిలో లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్లు దానిని వదిలిపెట్టడం లేదు. వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించట్లేదు. దీని కారణంగా తక్కువ దిగుబడి రావడం వల్ల ఎక్కువమంది రైతులు నష్టాలకు గురవుతున్నారు. ఇది ఇవాల్టి వీడియో. మరి ఈ సిటీస్ను పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ఏం చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.